అందరికీ నమస్కారం. గోవింద ఆస్ట్రో సేవా ఛానల్కి హృదయపూర్వక స్వాగతం. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మ్యై నమః. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం కన్యారాశివారికి 2026 మార్చి 27 శుక్రవారం, 28 శనివారం, 29 ఆదివారం, 30 సోమవారం వరకు రాశిఫలాలు ఎలా ఉండబోతున్నాయో. ఈ రోజుల్లో మీ జీవితంలో వచ్చే మార్పులు, అవకాశాలు, జాగ్రత్తలు మరియు దైవ అనుగ్రహం గురించి వివరంగా తెలుసుకుందాం. మీరు మా వీడియోలు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు, చివరి వరకు చూస్తున్నారు. దానికి మాకు చాలా ఆనందంగా ఉంటుంది. కానీ ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చెయ్యకుండా వీడియోలు చూస్తున్నారు. మా చిన్న అభ్యర్థన, మీరు ఇలాంటి ఆధ్యాత్మిక మరియు జ్యోతిష్య వీడియోలను ఇష్టపడితే గోవింద ఆస్ట్రో సేవా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి. వీడియో నచ్చితే లైక్ చెయ్యండి, మీ స్నేహితులతో షేర్ చెయ్యండి మరియు కామెంట్లో భక్తితో ఓం నమః శివాయ అని టైప్ చెయ్యండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ మాకు ఎంతో ప్రోత్సాహమిస్తుంది. మీకోసమే ఈ వీడియోలు చేస్తున్నాం. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. 2026 మార్చి 27 నుండి 30 వరకు కన్యారాశివారికి ప్రధానంగా బుధుడు, శుక్రుడు, శని మరియు గురువు ప్రభావం బలంగా కనిపిస్తుంది. కన్యారాశి అధిపతి బుధుడు ప్రస్తుతం కొంత బలహీన స్థితిలో ఉండటం వల్ల మీరు చేసే పనుల్లో ఆలస్యం, ఆలోచనల్లో గందరగోళం, నిర్ణయాలలో సందేహం కనిపిస్తుంది. శని ప్రభావం కారణంగా మీరు చేసిన మంచి పనికి వెంటనే ఫలితం రాకపోవచ్చు. కానీ గురుగ్రహం మీపై దృష్టి పెట్టిన కారణంగా చివరికి మీకు న్యాయం జరిగే యోగం ఉంది. ఈ 4 రోజులు మీరు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ముఖ్యంగా కుటుంబం, పని, డబ్బు విషయాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. శుక్రుడు అనుకూలంగా ఉన్నందువల్ల చివరి రోజు మంచి వార్త వినే అవకాశం ఉంది. మొదటి 2 రోజులు కఠినంగా అనిపించినా చివరికి శాంతి వస్తుంది. ఈ సమయంలో మీకు ఒక ప్రశ్న వస్తుంది, నేను ఎవరికీ చెడు చేయలేదు, నాకు ఎందుకిన్ని కష్టాలొస్తున్నాయి అని. జ్యోతిష్య ప్రకారం ఇది శని పరీక్షకాలం. మీరు గతంలో చేసిన కర్మల ఫలితం ఇప్పుడు మీ ముందు నిలబడుతుంది. ఈ 4 రోజులు చిన్న చిన్న ఆటంకాలు వస్తాయి. మీరు అనుకున్న పని చివరి నిమిషంలో ఆగిపోవచ్చు. మీరు నమ్మిన వ్యక్తి మాట మార్చే అవకాశం ఉంది. మీరు చేసే ప్రతి పనికి 2 సార్లు ప్రయత్నించాల్సి వస్తుంది. కానీ ఈ పరీక్ష మీ సహనాన్ని పెంచడానికి వస్తుంది. ఈ కాలం మీను బలంగా తయారు చేస్తుంది. ఈ రోజుల్లో కోపం తగ్గించి సహనం పెంచితే తర్వాతి రోజుల్లో పెద్ద లాభం ఉంటుంది. ఈ 4 రోజుల్లో మీకు ముఖ్యంగా మనసుకు నొప్పి కలిగించే సంఘటన జరుగుతుంది. మీరు గౌరవించిన వ్యక్తి మీతో గట్టిగా మాట్లాడే అవకాశం ఉంది. కుటుంబంలో మీ మాటకు విలువ తగ్గినట్లు అనిపిస్తుంది. బయటవాళ్లు మీ పరిస్థితిని అర్థం చేసుకోకుండా మాట్లాడవచ్చు. ఇది శని ప్రభావంలో సాధారణంగా జరిగే విషయం. ఇది మీను వినయంగా మార్చడానికి వస్తుంది. మీరు వెంటనే స్పందించకపోతే పరిస్థితి మీకు అనుకూలంగా మారుతుంది. ఈ రోజుల్లో ఎక్కువగా నిశ్శబ్దంగా ఉండటం మంచిది. మీరు వాదనకు దిగితే సమస్య పెరుగుతుంది. గురుదృష్టి ఉన్నందువల్ల చివరికి అదే వ్యక్తులు మీ విలువను గుర్తించే సమయం దగ్గరలో ఉంది. ఈ 4 రోజుల్లో ఇంటి విషయాల్లో జాగ్రత్త అవసరం. చిన్న విషయం పెద్ద గొడవగా మారే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా డబ్బు, బాధ్యతలు, పాత విషయాలు మాట్లాడటం వల్ల గొడవ వస్తుంది. పెద్దల మాట వినకపోతే సమస్య పెరుగుతుంది. సమాజంలో కూడా మీ గురించి తప్పుగా మాట్లాడే వ్యక్తులుంటారు. మీరు స్పందిస్తే వాళ్లకు అవకాశమిచ్చినట్టే అవుతుంది. మీరు మీ పనిని మీరు చేసుకుంటే సమస్య తగ్గుతుంది. ఈ రోజుల్లో ఎవరిమీద ఎక్కువగా నమ్మకం పెట్టుకోవద్దు. మీ ప్లాన్లు అందరికీ చెప్పకండి. కొంత విషయాలు మీలోనే ఉంచుకుంటే మంచిది. శని ప్రభావం ఉన్నప్పుడు మౌనం పెద్ద ఆయుధం. ఈ 4 రోజులు కన్యారాశివారికి ఆర్థికంగా కొంచెం ఒత్తిడి కనిపిస్తుంది. డబ్బు వస్తుంది, కానీ వెంటనే ఖర్చవుతుంది. పాత బాకీలు గుర్తుచేస్తారు. మీరు ఊహించని ఖర్చు వస్తుంది. ఇంటి అవసరాలు, వైద్య ఖర్చులు లేదా ప్రయాణ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. బుధుడు బలహీనంగా ఉన్నప్పుడు డబ్బు లెక్కల్లో తప్పులు జరుగుతాయి. కాబట్టి ఈ రోజుల్లో పెద్ద పెట్టుబడులు పెట్టకండి. కొత్త అప్పు తీసుకోవడం కూడా మంచిది కాదు. పరిష్కారమేమిటంటే ఖర్చు చేయడానికి ముందు 2 సార్లు ఆలోచించండి. అవసరం లేని వస్తువులు కొనకండి. పెద్ద నిర్ణయాలు 4 రోజుల తర్వాత తీసుకుంటే మంచిది. గురుకటాక్షం ఉన్నందువల్ల పూర్తిగా నష్టం జరగదు. ఆలస్యంగా అయినా డబ్బు తిరిగి వచ్చే యోగం ఉంది. ఈ కాలం ముగిసిన తర్వాత ఆదాయం క్రమంగా పెరుగుతుంది. ఈ 4 రోజులు ఉద్యోగం చేసే కన్యారాశివారికి మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
మీరు ఎంత కష్టపడి పనిచేసినా మీ పని గుర్తింపు ఆలస్యంగా వస్తుంది. పై అధికారులు మీ పనిని గమనిస్తున్నా వెంటనే ప్రశంసించకపోవచ్చు. కొంతమందికి పనిలో మార్పులు, షిఫ్ట్ మార్పులు లేదా కొత్త బాధ్యతలు రావచ్చు. మీరు చెయ్యని తప్పు కూడా మీ మీద పడే పరిస్థితి వస్తుంది. ఈ సమయంలో వాదన చేయకుండా సైలెంట్గా పని పూర్తి చేయడం మంచిది. శని ప్రభావం ఉన్నప్పుడు సహనం పాటించిన వారికి తర్వాత పెద్ద స్థాయి వస్తుంది. కొంతమందికి ట్రాన్స్ఫర్ గురించి చర్చ మొదలవుతుంది. వెంటనే ఫలితం రాకపోయినా భవిష్యత్తులో మంచికి దారితీస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఫైళ్ల ఆలస్యం, సంతకాలు ఆగిపోవడం వంటి పరిస్థితులు వస్తాయి. ప్రైవేట్ ఉద్యోగస్తులకు టార్గెట్ ఒత్తిడి పెరుగుతుంది. పరిష్కారం: ఉదయం పని మొదలుపెట్టే ముందు కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చోవడం మంచిది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఈ 4 రోజులు కష్టంగా అనిపించినా తర్వాత మీరు చేసిన పని మీకు ఉపయోగపడుతుంది. వ్యాపారం చేసే కన్యారాశివారికి ఈ 4 రోజులు మిశ్రమ ఫలితాలుంటాయి. కొత్త డీల్ వస్తుందిగాని వెంటనే పూర్తి కావడం కష్టం. మీరు నమ్మిన వ్యక్తి డబ్బు ఆలస్యం చేయవచ్చు. పాత బిల్లులు రావడం, పాత ఖర్చులు పెరగడం జరుగుతుంది. ఈ రోజుల్లో పెద్ద పెట్టుబడి పెట్టడం మంచిది కాదు. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారం చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. లెక్కలు క్లియర్గా చూసుకోవాలి. సంతకం చేసే ముందు 2 సార్లు చదవాలి. అయితే పూర్తిగా చెడు కాలం కాదు. గురు ప్రభావం వల్ల పాత కస్టమర్ మళ్లీ సంప్రదించే అవకాశం ఉంది. చిన్న లాభాలు వస్తాయి. చిన్న లాభాలను తక్కువగా చూడకండి. ఇదే తర్వాత పెద్ద అవకాశానికి కారణమవుతుంది. కొంతమందికి కొత్త వ్యాపారం ఆలోచన వస్తుంది. వెంటనే ప్రారంభించకుండా కొంతకాలం ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది. ఈ 4 రోజులు ప్లాన్ చేయడానికి మంచి సమయం, కానీ పెద్ద నిర్ణయం తీసుకోవడానికి కాదు. స్టూడెంట్స్ అయిన కన్యారాశివారికి ఈ 4 రోజులు చదువులో కాన్సంట్రేషన్ తగ్గే అవకాశం ఉంది. పుస్తకం ముందు కూర్చున్నా మనసు ఇంకేదో ఆలోచిస్తుంది. ఇది బుధుడు బలహీనంగా ఉన్నప్పుడు జరుగుతుంది. పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి టెన్షన్ పెరుగుతుంది. మీరు చదివినది గుర్తురాదేమో అనే భయం ఉంటుంది. కానీ ఇది తాత్కాలికం మాత్రమే. మీరు చేసిన చదువు వృధా కాదు. ఈ రోజుల్లో ఉదయం చదవడం మంచిది. రాత్రి ఆలస్యంగా చదవడం వల్ల అలసట పెరుగుతుంది. గురువు లేదా పెద్దల ఆశీర్వాదం తీసుకుంటే మనసుకు ధైర్యం వస్తుంది. కొంతమందికి కోర్స్ మార్చాలా అనే ఆలోచన వస్తుంది. వెంటనే నిర్ణయం తీసుకోకండి. ఇంకొన్ని రోజులు ఆగి ఆలోచించండి. ఈ కాలం ముగిసిన తర్వాత స్పష్టత వస్తుంది. విద్యలో విజయం ఆలస్యంగా వస్తుందిగాని ఖచ్చితంగా వస్తుంది. సహనం ఉన్నవారికి మంచి ఫలితముంటుంది. కన్యారాశివారికి సహజంగా మంచి మనసుంటుంది. మీరు ఎవరికైనా సహాయం చేస్తే పూర్తి మనసుతో చేస్తారు. కానీ అదే సమయంలో మీరు త్వరగా నమ్మే స్వభావం కలిగి ఉంటారు. ఈ కారణంగా కొంతమంది మీ మంచితనాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఈ 4 రోజులు మీలో ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ఒక విషయం మీద ఎక్కువగా టెన్షన్ పడతారు. చిన్న సమస్యను కూడా పెద్దదిగా భావించే అవకాశం ఉంది. ఇది బుధుడు మరియు శని ప్రభావం వల్ల జరుగుతుంది. మీరు మాట్లాడే మాటలు చాలా సూటిగా ఉంటాయి. అందరికీ నిజం చెప్పడం మంచిదే కానీ ప్రతిచోటా చెప్పడం వల్ల సమస్య వస్తుంది. ఈ రోజుల్లో కొంచెం మౌనం మంచిది. మీరు ఓపిక పెంచుకుంటే ఈ కాలం మీకు మంచి పాఠం నేర్పుతుంది. ఈ 4 రోజులు మిమ్మల్ని బలంగా తయారు చేసే కాలం. భవిష్యత్తులో పెద్ద బాధ్యతలు తీసుకునే స్థితికి తీసుకెళ్తుంది. ప్రేమలో ఉన్న కన్యారాశివారికి ఈ 4 రోజులు కొంచెం జాగ్రత్త అవసరం. చిన్న విషయం మీద అపార్థం వచ్చే అవకాశం ఉంది. మీరు చెప్పిన మాటను ఎదుటివారు వేరేలా అర్థం చేసుకోవచ్చు. ఫోన్ మాట్లాడేటప్పుడు లేదా మెసేజ్ పంపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కోపంలో మాట్లాడితే తరువాత పశ్చాత్తాపం వస్తుంది. ఈ కాలంలో తక్కువగా మాట్లాడడం మంచిది. పాత విషయాలు గుర్తుచేసి గొడవపడకండి. ఈ రోజుల్లో సహనం పాటిస్తే సంబంధం బలోపేతమవుతుంది. గురు ప్రభావం వల్ల పూర్తిగా విడిపోవడం జరగదుగాని పరీక్ష మాత్రం ఉంటుంది. ఇప్పటికే దూరం వచ్చిన వాళ్లకు మళ్లీ మాట్లాడే అవకాశం వస్తుంది. కానీ ఈసారి మీరు అహంకారం వదిలేస్తేనే సంబంధం నిలుస్తుంది. ప్రేమలో నిజాయితీ ఉంటే ఈ కాలం తర్వాత సంబంధం మరింత బలంగా మారుతుంది. తొందరపాటు నిర్ణయం తీసుకోకండి. ఈ 4 రోజులు శాంతంగా గడిపితే తర్వాత మంచి సమయం వస్తుంది. ఈ 4 రోజులు వివాహితులైన కన్యారాశివారికి కుటుంబ జీవితంలో కొంత ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తాయి. చిన్న విషయాల మీద కూడా పెద్ద చర్చలు జరిగే అవకాశముంది. ముఖ్యంగా మాటల వల్ల సమస్యలు పెరుగుతాయి. మీరు చెప్పినది సరిగానే ఉన్నా చెప్పే విధానం కఠినంగా ఉంటే ఎదుటివారు బాధపడే పరిస్థితి ఉంటుంది. భార్యభర్తల మధ్య పాత విషయాలు మళ్లీ మాట్లాడడం మంచిది కాదు. గతంలో జరిగిన చిన్న సంఘటనలను ఇప్పుడు గుర్తుచేస్తే వాదనలు పెరుగుతాయి. ఈ రోజుల్లో ఒకరినొకరు అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఇంటి ఖర్చులు, పిల్లల విషయం, బంధువుల విషయం వల్ల అభిప్రాయ భేదాలు రావచ్చు. ఈ సమయంలో ఒకరు తగ్గితే సమస్య వెంటనే తగ్గుతుంది.
ఇద్దరూ ఒకేసారి గట్టిగా మాట్లాడితే పరిస్థితి కఠినమవుతుంది. కొంతమందికి జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి ఆందోళన రావచ్చు. వెంటనే భయపడకుండా జాగ్రత్తలు తీసుకుంటే సమస్య తగ్గుతుంది. పరిష్కారం: ఇంట్లో దీపం వెలిగించి కలిసి ప్రార్థన చేయడం మంచిది. కలిసి భోజనం చేయడం, కలిసి మాట్లాడడం, కలిసి నిర్ణయం తీసుకోవడం వల్ల శాంతి వస్తుంది. ఈ 4 రోజులు సహనం పాటిస్తే తరువాత కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. ఈ కాలంలో మీరు ఊహించని వ్యక్తి మీకు సహాయం చేసే యోగముంది. మీరు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న పని ఒక్కసారిగా సులభంగా పూర్తయ్యే అవకాశముంది. మీరు అడగకపోయినా ఎవరో ముందుకు వచ్చి సహాయం చేయవచ్చు. గతంలో మీరు చేసిన మంచి పనికి ఇప్పుడు ఫలితం రావచ్చు. మీరు ఎప్పుడో సహాయం చేసిన వ్యక్తి మళ్లీ మీకు ఉపయోగపడే అవకాశముంది. కొంతమందికి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా సమాచారం వస్తుంది. కొంతమందికి డబ్బు విషయంలో ఊహించని లాభముంటుంది. ఇది పూర్తిగా గురుప్రభావం వల్ల వస్తుంది. ఈ సమయంలో మీరు వినయంగా ఉండాలి. గర్వం పెరిగితే అవకాశం మళ్లీ దూరమవుతుంది. ఎవరైనా మీకు మంచి సలహా ఇస్తే వినండి. ఈ రోజుల్లో పెద్దవారి మాట చాలా ఉపయోగపడుతుంది. దేవుడి దయ ఉన్నప్పుడు చిన్న మార్గం కూడా పెద్ద ఫలితాన్నిస్తుంది. ఈ 4 రోజులు పూర్తిగా కష్టకాలం కాదు. మధ్య మధ్యలో చిన్న చిన్న ఆనందాలు కూడా వస్తాయి. ఇంట్లో మంచి వార్త వినే అవకాశముంది. మీరు ఎదురుచూసిన ఒక కాల్ రావచ్చు. చాలా రోజులుగా కలవని వ్యక్తిని కలిసే అవకాశముంటుంది. చిన్న లాభం వచ్చినా మనసుకు ధైర్యం వస్తుంది. కుటుంబంలో నవ్వులు వినిపించే పరిస్థితి వస్తుంది. పిల్లల వల్ల సంతోషం కలుగుతుంది. మీరు చాలా టెన్షన్లో ఉన్న సమయంలో ఒక మంచి సంఘటన జరుగుతుంది. అది మీకు ధైర్యమిస్తుంది. ఈ కాలం మీకు ఒక విషయం నేర్పుతుంది. పెద్ద సంతోషం ఒక్కసారిగా రాదు. చిన్న చిన్న సంతోషాలు కలిసి పెద్ద ఆనందమవుతుంది. ఈ రోజుల్లో ప్రకృతిలో గడిపితే, దేవాలయం వెళ్ళితే, పెద్దలతో మాట్లాడితే మనసుకు శాంతి వస్తుంది. ఒంటరిగా ఎక్కువగా ఆలోచించడం తగ్గించాలి. మీ మనసు బలంగా ఉంటే పరిస్థితి కూడా మీకు అనుకూలంగా మారుతుంది. ఈ 4 రోజులు కన్యారాశివారికి ఆధ్యాత్మికంగా మార్పు వచ్చే సూచనలు ఉన్నాయి. మీరు ఇంతకు ముందు కంటే దేవుని గురించి ఎక్కువగా ఆలోచించే అవకాశముంది. మీకు అర్థం కాకుండా కొన్ని సంఘటనలు జరుగుతాయి. కానీ తరువాత ఆలోచిస్తే అది దేవుడి కరుణ అని అనిపిస్తుంది. కొంతమందికి స్వప్నంలో దేవాలయం, దీపం, పూజ, గురువు వంటి దృశ్యాలు కనిపించవచ్చు. ఇది మనసు శాంతి దిశగా వెళుతున్న సంకేతం. మీరు చాలా కాలంగా బాధపడుతున్న విషయం ఒక్కసారిగా సులభంగా పరిష్కారమవుతుంది. అది మీకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఈ రోజుల్లో మీరు చేసిన ప్రార్థన త్వరగా ఫలితమిస్తుంది. భక్తి పెరిగినప్పుడు భయం తగ్గుతుంది. భయం తగ్గినప్పుడు నిర్ణయాలు సరిగ్గా తీసుకోగలుగుతారు. ఈ కాలం మీ జీవితాన్ని లోపల నుండి మార్చే సమయం. బయట సమస్యలు ఉన్నా లోపల ధైర్యం పెరుగుతుంది. ఇప్పటివరకు మీరు అనుభవించిన కష్టాలు ఎక్కువగా శని ప్రభావం వల్లే వచ్చాయి. ఆలస్యం, అవమానం, డబ్బు ఇబ్బందులు, మనసుకు బాధ ఇవన్నీ మీ సహనాన్ని పరీక్షించడానికి వచ్చినవి. ఇప్పుడు ఈ ప్రభావం నెమ్మదిగా తగ్గే దశలో ఉంది. ఈ 4 రోజుల్లోనే పూర్తిగా మార్పు కనిపించకపోయినా సంకేతాలు కనిపిస్తాయి. ఆగిపోయిన పని కదలడం ప్రారంభమవుతుంది. మాట్లాడని వ్యక్తి మళ్లీ మాట్లాడే అవకాశముంది. నిలిచిపోయిన డబ్బు రావడం మొదలవుతుంది. మీరు చేసిన కష్టం వృధా కాలేదని మీకు అర్థమవుతుంది. కొంతమంది మీ విలువను ఇప్పుడే గుర్తించడం మొదలుపెడతారు. ఈ కాలం మీకు ఒక కొత్త దారి చూపుతుంది. మీరు గతంలో పడిన బాధ భవిష్యత్తులో మీకు బలమవుతుంది. ప్రతికూల పరిస్థితి ఒక్కసారిగా మారదు, కానీ మార్పు ప్రారంభమవుతుంది. ఈ మార్పు కొనసాగితే వచ్చే నెలల్లో మంచి కాలం ప్రారంభమవుతుంది. ఈ 4 రోజుల్లో కన్యారాశివారికి ఒక ముఖ్యమైన మార్పు కనిపించే సూచన ఆశ్రయం లభించటం. మీరు చాలా రోజులుగా ఒంటరిగా సమస్యలను ఎదుర్కొంటూ వచ్చారు. ఎవరికీ చెప్పలేక మనసులో పెట్టుకుని బాధపడిన పరిస్థితి ఉంది. కాని ఇప్పుడు పరిస్థితి మారే సమయం దగ్గరపడుతోంది. మీకొక పెద్దవారి సహాయం లభించే అవకాశముంది. అది కుటుంబంలో పెద్దవారు కావచ్చు, గురువు కావచ్చు, లేదా ఉద్యోగంలో ఉన్న ఉన్నత స్థాయి వ్యక్తి కావచ్చు. మీరు సరైన వ్యక్తిని కలిసినప్పుడు మీ సమస్యకు మార్గం కనిపిస్తుంది. కొంతమందికి ఇంటి విషయంలో సపోర్టు లభిస్తుంది. కొంతమందికి ఉద్యోగంలో సిఫారసు వచ్చే అవకాశముంది. కొంతమందికి డబ్బు సమస్యలో సహాయం చేసే వ్యక్తి ముందుకు వస్తాడు. ఇది ఒక్కసారిగా జరిగే మార్పు కాదు, కానీ మీరు పూర్తిగా ఒంటరిగా లేరు అని తెలిసే పరిస్థితి వస్తుంది. ఈ కాలంలో అహంకారం వదిలి సలహా తీసుకుంటే మీకు మంచి జరుగుతుంది. మీకు సహాయం చేసే వ్యక్తిని గౌరవించాలి. ఆ సహాయం మీ జీవితంలో మలుపు అవుతుంది. ఇటీవల కాలంలో మీరు బయట సమస్యల కంటే ఎక్కువగా మనసులో బాధ అనుభవించారు. ఎవరూ అర్థం చేసుకోవడం లేదనే భావన కలిగింది. కాని ఈ 4 రోజుల్లో
మీలో ఒక మార్పు ప్రారంభమవుతుంది. మీరు మునుపటిలా ప్రతి విషయం మీద టెన్షన్ పడకుండా ఉండటం మొదలవుతుంది. మీరు నెమ్మదిగా ఆలోచించడం నేర్చుకుంటారు. ఏ సమస్య వచ్చినా వెంటనే భయపడకుండా ఆలోచించి నిర్ణయం తీసుకునే స్థితి వస్తుంది. కొంతమందికి ఒంటరిగా ఉండాలనే భావన వస్తుంది. అది చెడు కాదు. కొంత సమయం మనసుతో గడిపితే మీకు స్పష్టత వస్తుంది. ఈ రోజుల్లో ప్రార్థన చేస్తే మనసు తేలికగా ఉంటుంది. కోపం తగ్గుతుంది. నిద్ర బాగా పడుతుంది. మీరు లోపల బలంగా మారినప్పుడు బయట పరిస్థితి కూడా మీకు అనుకూలంగా మారుతుంది. అంతరంగ శాంతి వచ్చిన తరువాతే జీవితంలో పెద్ద మార్పులు వస్తాయి. ఈ కాలం ఆ మార్పుకు ప్రారంభం. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న మంచి కాలం దగ్గర్లో ఉందనే సంకేతాలు ఈ రోజుల్లో కనిపిస్తాయి. ఇప్పటివరకు ఎందుకు ఆలస్యమైందో ఇప్పుడు అర్థమవుతుంది. మీరు సిద్ధం కావడానికి ఈ కష్టకాలం వచ్చింది. పని ఆగిపోయినవారు మళ్లీ ప్రయత్నం మొదలుపెడతారు. నిరాశలో ఉన్నవారికి ఆశ కలుగుతుంది. కొంతమందికి కొత్త పరిచయం వస్తుంది. ఆ పరిచయం భవిష్యత్తులో పెద్ద అవకాశంగా మారుతుంది. శని ప్రభావం తగ్గి గురుప్రభావం పెరిగే సమయం దగ్గరలో ఉంది. అందుకే ఇప్పుడు చిన్న మార్పులు కనిపిస్తాయి. చిన్న లాభం, చిన్న శుభవార్త, చిన్న అవకాశం ఇవన్నీ పెద్ద కాలానికి సంకేతాలు. ఈ రోజుల్లో మీరు చేసిన నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితమిస్తాయి. తొందరపడకుండా ఆలోచించి ముందుకు వెళితే మీ అదృష్టం మీకు తోడుగా ఉంటుంది. బంగారు కాలం ఒక్కరోజులో రాదు. కాని ప్రారంభం కనిపించినప్పుడు గుర్తించేవాళ్లకు మాత్రమే లాభం ఉంటుంది. మీ గతాన్ని చూసుకుంటే బాధలు ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. కాని భవిష్యత్తు పూర్తిగా అలానే ఉండదు. ఈ 4 రోజులు ముగిసిన తరువాత మీ జీవితంలో కొత్త దశ మొదలయ్యే సూచనలున్నాయి. కొంతమందికి ఉద్యోగ మార్పు, కొంతమందికి నివాస మార్పు, కొంతమందికి సంబంధాలలో మార్పు, కొంతమందికి ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు మిన్నను పట్టించుకోని వాళ్లు మళ్లీ మీ దగ్గరకు వచ్చే పరిస్థితి ఉంటుంది. మీరు కోల్పోయిన గౌరవం తిరిగి వస్తుంది. మీరు గతంలో అనుభవించిన కష్టం మీకొక పాఠమిచ్చింది. ఇప్పుడు అదే అనుభవం మీకు సరైన నిర్ణయం తీసుకునే శక్తి ఇస్తుంది. భవిష్యత్తులో మీరు స్థిరపడే యోగం ఉంది. ఆలస్యంగా అయినా మంచి స్థానం వస్తుంది. మీ కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. మీరు నెమ్మదిగా మీ జీవితాన్ని మీరే నిర్మించుకునే స్థితికి వస్తారు. ఈ కాలంలో సమస్యలు పూర్తిగా తగ్గాలంటే మనసు బలంగా ఉండాలి. అందుకు ఆధ్యాత్మికంగా బలం కావాలి. కన్యారాశివారికి ఈ రోజుల్లో దేవీ ఆరాధన చాలా మంచిది. ముఖ్యంగా దుర్గాదేవిని ప్రార్థిస్తే భయం తగ్గుతుంది, అడ్డంకులు తొలగుతాయి. ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం దీపం వెలిగించి ఈ మంత్రం జపించాలి. ఓం దుం దుర్గాయై నమః. ఓం దుం దుర్గాయై నమః. ఈ మంత్రాన్ని 11 సార్లు లేదా 21 సార్లు జపిస్తే మనసుకు ధైర్యం వస్తుంది. శని ప్రభావం తగ్గుతుంది. గురుకటాక్షం పెరుగుతుంది. మంగళవారం లేదా శుక్రవారం అమ్మవారి ఆలయం వెళ్లి దీపం వెలిగిస్తే మంచిది. అన్నదానం చేయటం, పేదవారికి సహాయం చేయటం, పెద్దవారి ఆశీర్వాదం తీసుకోవడం వల్ల మీ కష్టాలు త్వరగా తగ్గుతాయి. భక్తి, సహనం, ధైర్యం ఈ 3 ఉంటే ఈ కాలం తర్వాత మీ జీవితంలో మంచి మార్పు ఖచ్చితంగా వస్తుంది. ఇంతవరకు వీడియోను పూర్తిగా చూసిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు చూస్తున్నది గోవిందా ఆస్ట్రో సేవా ఛానల్. ఈరోజు చెప్పిన కన్యారాశి ఫలాలు మీకు ఉపయోగపడితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేయండి. మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఎవరికైనా ఈ సమాచారం అవసరముండొచ్చు. మీ షేర్ వల్ల వారికి ఉపయోగం జరుగుతుంది. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారిప్పుడే గోవిందా ఆస్ట్రో సేవా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ మాకోసం పెద్ద ప్రోత్సాహం. మేము ప్రతిరోజూ మీ రాశి ఫలాలు, జ్యోతిష్య సమాచారం, పరిహారాలు, దేవుడి మంత్రాలు మీకోసం అందిస్తున్నాం. మీరు నిజంగా దేవుణ్ణి నమ్మేవారు అయితే కామెంట్లో తప్పకుండా ఓం నమఃశివాయ అని టైప్ చేయండి. మీ అందరికీ దేవుని ఆశీస్సులుండాలి. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.